నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. అభివృద్ధి పథంలో పయనిస్తున్న వనపర్తి నియోజకవర్గానికి ఐటీ టవర్ మరో కలికితిరాయి అని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి అన్నారు. 22 కోట్ల రూపాయలతో మంజూరైన ఐటీ టవర్ను జిల్లా కేంద్రంలోని నాగవరంలో భూమిపూజ చేసి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు గౌడ్ పాల్గొన్నారు. కడీల వరకేనా కడీలు మళ్ళీ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణాదస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ జాతవేదో లక్ష్మీ మనపగామిని వద్దన్నాడు అన్న ఇంకా ఏడు పెట్టిండు వేరేతో విడదు అన్న ఒకటే వాట అయితే అండి మామూలు అంటే ఎక్కువ నారీకేలఫల నివేదనం కృత్వాం సంకల్పయామి. హారతి ఒకటి ఇచ్చేయండి. ఓం జాతవేదసే సునమామ సోమమరాధీతో నిదహాది వేదః సన పరిస్థితి దుర్గాని విశ్వానావేన సుందృత అధ్యక్షి తా మధ్యవర్ణం తపస అత్మనం తేజమై రోచనే కర్మఫలే కృష్టాం దేవీగుం శరణమహ నమః కేశవంపారాయణవ్యో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణాంటి ఇంటికొకటే రవినాడు కొత్తపెళ్లికి వచ్చిన దాడ కూర్చున్నావు కదా పూలు కూడా ఏనమ్మా పూలు కొబ్బరికాయ కొట్టిందో కొంచెం హరికృష్ణ ఏం బాగుండు ఎమ్మెల్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సకలార్థ అద్భుత మంత్రతంత్ర స్వరూపే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ధూపదీప సర్వోపచారాంగ పూజాం ఆదికల్ప పూజాం అష్టోత్తర పూజాం శ్లోకాని స్తోత్రాన్ని సర్వదేవతా పడుతుంది సినిమా మంగళ నీరాజనం సమర్పయామి. ఒకసారి చూడండి అన్న, ఒకసారి ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో నాగవరం శివార్లో వనపర్తి పట్టణంలో ఈరోజు మేము ఐటీ టవర్కు భూమి పూజ చేయడం జరిగింది. ఇది పోయిన సంవత్సరం సీఎం గారు వచ్చినప్పుడు ఆల్రెడీ 22 కోట్లతో జీవో తీసుకొచ్చి ఫౌండేషన్ కూడా వేసినాం. సో ఈ అవకాశం కల్పించి మాకు 22 కోట్లతో జీవో ఇచ్చిన గౌరవ సీఎం గారికి, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి వనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో దీనిలో భాగంగానే ఈరోజు పూజ చేసుకున్నాం. దాని టెండర్స్ కావడానికి లేట్ ఎందుకు అయిందంటే, ఇది కొంచెం స్లస్సీ సాయిల్ ఉంది, అంటే బీసీ సాయిల్ ఉంది, కింద లూజ్ స్టేటా ఉంది ఆ రోజు రిపోర్ట్ తెప్పించినప్పుడు. అందుకని దానికి డ్రాయింగ్ వేయడం వల్ల లేట్ అయింది. సో డ్రాయింగ్ ఆ ప్రాసెస్ అదంతా డిపార్ట్మెంట్ టెక్నికల్గా అన్నీ కంప్లీట్ చేసేసి ఇప్పుడే భూమి పూజ చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరూ, మార్కెట్ చైర్మన్ గారు, మిగతా వైస్ చైర్మన్, మిగతా డైరెక్టర్లందరూ, వనపర్తి పెద్దలందరూ, వనపర్తి మేధావులందరూ, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో ఈ రాబోయే రోజులలో వనపర్తి
యువకులకు కానీ వనపర్తి చదువుకున్న యువకులకు కానీ ఐటీ సెక్టర్ కావచ్చు మిగతా ఆ సెక్టర్స్ అంతా వనపర్తిలో కూడా ఒక ఐటీ హబ్ చేయబోతున్నాం. దానిలో ఇప్పుడే నేను డి గారితో మాట్లాడినా G+2 దాని కన్స్ట్రక్షన్ అవుతుంది. 25,000 స్క్వేర్ ఫీట్తోన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది వితిన్ 1 ఇయర్లో కంప్లీట్ చేయడానికి ఏజెన్సీని ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తొందరగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. దీనికి ఫండింగ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇమీడియట్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వనపర్తి ఈ మైలురాయిలో వనపర్తి పట్టణంలో వనపర్తి చరిత్రలో ఈ ఐటీ హబ్ అనేది ఒక గొప్ప విషయం కాబట్టి వనపర్తిలో ఉన్న ప్రజలందరికీ యువకులకందరికీ వనపర్తిలో ఉన్న మేధావులకందరికీ ఐటీ సెక్టర్స్ ఉన్న ఈ వివిధ దేశాలున్న ఈ ఐటీలో స్థిరపడిన వనపర్తి జిల్లా వాళ్ళు కావచ్చు, ఉమ్మడి మామనార్ జిల్లా కావచ్చు, తెలంగాణ వాసులు కావచ్చు, వాళ్ళ 22 కోట్లలో 10 నుంచి 11 కోట్లు బిల్డింగ్ అవుతుంది. మిగతా 11 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అది అయితే అని ఇప్పుడే మన డి గారు చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.